సార్ జనరల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆహ్, కొంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న కాలేజీలు అవ్వచ్చు, లేదా నూతనంగా వచ్చిన కాలేజీలు అవ్వచ్చు. ఈ కాలేజెస్ లేదా అకాడమీస్ మోస్ట్‌లీ నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వరకు మాత్రమే స్టూడెంట్‌కి అండగా నిలుస్తున్నాయి. కానీ చాలా ముఖ్యమైనది ఏంటంటే కౌన్సెలింగ్‌లో చాలా మంది పేరెంట్స్‌కి అవగాహన తక్కువ ఉండడం ద్వారా వాళ్ళు సరిగ్గా కౌన్సెలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్ అవుతున్నారనేది ఒక బలమైన విశ్వాసం చాలా మంది ప్రజల్లో కూడా. మరి శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ లో ఉన్న శరత్ చంద్ర నీట్ అకాడమీలో కౌన్సిలింగ్ కి పేరెంట్స్ కి మరియు స్టూడెంట్స్ కి ఎలాంటి అవగాహన మరియు అసిస్టెన్స్ మీరు కల్పిస్తారో కొంచెం వివరించండి సార్. అంటే నిజంగానే నీట్ అకాడమీస్ అంటే మెడికల్ అకాడమీస్ ఏం చేస్తుంటాయంటే ఆ నీట్ కోచింగ్ ఇచ్చి వదిలేస్తాయి. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత పాపం స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో ఫేజ్ 1 రౌండ్ 1, 2, 3 లాస్ట్లో ఆ స్ట్రే వేకెన్సీ రౌండ్ మాపప్ రౌండ్లో ఎలా మనం ఆప్ట్ చేసుకోవాలి, అలాగే గవర్నమెంట్ కాలేజెస్ ఎలా ఉంటాయి, విత్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్లో ఆల్ ఇండియా కోటా స్టేట్ కోటాకి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్నారు. ఆంధ్ర స్టూడెంట్స్ ఆంధ్రాలో మెడికల్ కాలేజెస్లో టాప్ కాలేజెస్ అంటే జనరల్గా ఆంధ్ర మెడికల్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజు, కర్నూలు మెడికల్ కాలేజు, రంగరాయ, సిద్ధార్థ, విజయవాడ ఇలా కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 18 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో కూడా మంచి ఎన్ఆర్ఐ మంగళగిరి కాలేజ్ టాప్, అంటే ఏయూ రీజన్లో, ఎస్వి రీజన్లో నెల్లూరు నారాయణ కాలేజ్ మంచిది, ఇలా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. వీటి వరకే ఫోకస్ చేస్తారు తెలుగు వాళ్ళు. అంటే అఫ్ కోర్స్ ఎయిమ్స్ అప్లై చేస్తారు కాదనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్లో టాప్ 5 అందరికీ తెలిసిన కాలేజెసే. ఢిల్లీ కానీ, భోపాల్ కానీ, రిషికేష్ కానీ, నాగ్పూర్ కానీ తెలిసిన కాలేజ్ అందరికీ. అది కాకుండా జిప్మర్లో పాండిచ్చేరి తెలుసు, కరైకల్ తెలియదు ప్రతి ఎక్కువ మందికి. ఎయిమ్స్ మంగళగిరి తెలుసు, బీవీఆర్ తెలుసు, అంటే ఇలా కొన్ని తెలుసు. ఈ సెంట్రల్ కాలేజ్ రాకపోతే స్టేట్కి వచ్చేస్తారు. నా సజెషన్ అంటే అలా రాకూడదు. స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్లో టాప్ కాలేజ్ కన్నా కూడా బయట కాలేజ్ మంచిగా ఉన్న ఎగ్జామ్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో గాంధీ మెడికల్ కాలేజ్ అయినా, ఉస్మానియా కాలేజ్ అయినా, ఈఎస్ఐ హైదరాబాద్ అయినా, లేదా బెంగళూరులో బెంగళూరు మెడికల్ కాలేజ్ అయినా, ఈఎస్ఐ బెంగళూరు అయినా, చెన్నైలో మెడికల్ మెడికల్ కాలేజ్ అయినా, స్టాన్లీ కాలేజ్ అయినా, లక్నోలో కేజీ కాలేజ్ అయినా, ఇవన్నీ కూడా ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ కన్నా ఫార్ బెటర్ కాలేజెస్ అవి. ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేయాలి. ఆల్ ఇండియా కోటాలో ట్రై చేసి అవి మిస్ అయితే ఇక్కడ రావాలి. ఈవెన్ ఎయిమ్స్లో కూడా కొన్ని కొత్త ఎయిమ్స్ వదిలేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ మధురై ఉంది, కొత్తది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు. కానీ మీరు పాస్ అవుట్ అయ్యి 5 years అయిపోయేసరికి ఖచ్చితంగా డెవలప్ అవుతుంది కదా. ఎయిమ్స్ ఇప్పుడు ఎయిమ్సే కదా. జిప్మర్ ఉంది, పాండిచ్చేరి అప్లై చేస్తారు, కరైకల్ కూడా మంచిదే, అది కొత్తగా వచ్చింది, కానీ ఖచ్చితంగా బెటర్ కాలేజ్ స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ కన్నా కూడా. ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లల్లో ఎలా అప్లై చేయాలో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్, డీమ్డ్ కాలేజెస్లో సీట్స్ ఎలాగా, అలాగే ఒకవేళ స్టూడెంట్కి ప్రైవేట్ కాలేజీలో ఏ కేటగిరీ రావట్లేదు అనుకుందాం, గవర్నమెంట్ సీట్ రావట్లేదు, ప్రైవేట్ ఏ కాలేజ్ రావట్లేదు అనుకుందాం, లాంగ్ టర్మ్ చేయాలా, లేదా మేనేజ్మెంట్ కోటాలో 13.2 lakhs ఫీజు ఉంటుంది రఫ్గా, వెళ్తే మంచిదా కాదా, ఎలా వెళ్ళొచ్చు, ఇలా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది, పిల్లలకి పాపం మార్క్స్ వస్తాయి కానీ కరెక్ట్ కాలేజ్ వాళ్ళు చూస్ చేసుకోలేరు. అందుకని శరత్ చంద్ర నీట్ అకాడమీలో, మెడికల్ అకాడమీలో మనం మొదటి నుంచి కూడా నీట్ ఎగ్జామ్ కోచింగే కాకుండా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి ఏ కాలేజ్కి వాళ్ళ సీట్ వస్తుంది, బెటర్ కాలేజ్ ఏంటో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, కౌన్సిలింగ్లో ప్రతి రౌండ్లో మనమే దగ్గరుండి అప్లై చేస్తూ మంచి కాలేజ్ వచ్చేదాకా హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది మనకు అలవాటు. దానివల్లనే మన దగ్గర చదువుకున్న పిల్లలు డాక్టర్స్ అయిన తర్వాత కూడా రెగ్యులర్గా మన కాలేజ్కి వస్తూ మన దగ్గర ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి గెస్ట్ లెక్చర్స్ తీసుకుంటూ వాళ్ళ స్ట్రాటజీని పిల్లలకి చెప్తూ మోటివేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్గా కాలేజ్కి వెళ్ళేదాకా కూడా మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి.